హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశికిని సురేష్ వాళ్ళ నాన్నగారైన పరందామయ్య నా కుటుంబాన్ని నాశనం చేసినందుకు ఆత్మగానైనా సరే నిన్ను చంపి తీరుతా అని అంటూ కౌశికి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఊపిరాడకుండా చేస్తూ ఉంటాడు. ఇక వదలండి అని కౌశికి అరుస్తూ ఉంటుంది. ఇక ఊపిరాడక నెక్స్ట్ సెకండ్లో చనిపోతుంది అనే టైంలో వదిలిపెట్టి అక్కడి నుండి మాయమైపోతాడు అతను. దాంతో భయంగా కౌశికి ఆ రూమ్ నుండి బయటికి వచ్చి కేకలు వేస్తూ ఉండగా ఇక హాల్లో ఉన్న వాళ్ళందరూ కౌశికి కేకలు విని అక్క అక్క కేకల్లా ఉన్నాయి అని కేదార్ అంటూ ఉండగా, అక్క ఏంటి కౌశికి కేకలే వేస్తుంది అని అంటూ అందరూ లోపలికి వెళ్తూ ఉండగా కౌశికి బయటికి వస్తుంది. లాయర్ కూడా అక్కడే ఉంటాడు. ఏమైందమ్మీ అని అందరూ కౌశికిని అడుగుతుండగా మా అమ్మ అని అంటూ ఉంటుంది. కౌశికి మా అమ్మ ఏంటి వదినా అని జగదాత్రి అడుగుతుండగా టెన్షన్ పడుతూ చెమటలు కక్కుతూ ఉంటుంది కౌశికి. అప్పుడు జగదాత్రి కేదార్ వాటర్ తీసుకురాపో అనగానే కేదార్ వెళ్ళి వాటర్ తీసుకురాగానే కౌశికి టెన్షన్ తగ్గించడానికి జగదాత్రి వెళ్ళి కౌశికి వాటర్ తాగించి కూల్ వదినా కూల్, ఏమైందో ఫ్రీగా చెప్పండి అని జగదాత్రి ఓదారుస్తూ ఉండగా మామయ్య మామయ్య వచ్చారు, నన్ను చంపబోయారు అని భయంగానే చెప్తుంది కౌశికి. మామయ్య మామయ్య అంటే పరందామయ్య గారా అని అందరూ ఆశ్చర్యపోతూ అడుగుతుండగా అవును అని అనేస్తుంది కౌశికి. పరందామయ్య రావడం ఏంటమ్మీ, ఎప్పుడూ చనిపోయాడు కదా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏమో నా గొంతు నులిమి చంపేశారు, నేనే ఆయన కుటుంబాన్ని నాశనం చేశానంట, అందుకు నన్ను చంపి తీరతారంట అని అనగానే నిషిక వెటకారంగా మీ మామయ్య గారేనా, మీ నాన్నగారు కూడా కనబడ్డారా అని అనగానే జగదాత్రి కోపంగా నిషిక ఏం మాట్లాడుతున్నావు, వదిన టెన్షన్ని అర్థం చేసుకోవా అని అరుస్తూ ఉంటుంది. ఇక తప్పేం మాట్లాడానే నేను, చనిపోయిన వ్యక్తి రావడం ఏంటి, ఈవిడ గారిని చంపడం ఏంటి అని అంటూ ఉంటుంది నిషిక వెటకారంగా. ఇక వైజయంతి కూడా నిషిక మాటలకి తోడుగా చనిపోయిన వ్యక్తి వచ్చి ఎవరినైనా చంపగలడా లాయరు అని అడగగానే లేదు అని అతను అనేస్తాడు. ఇక లేదు నన్ను చంపబోయాడు, నేను ఫీల్ అయ్యాను, నేను చూశాను అని అరుస్తూ ఉంటుంది కౌశికి. ఇక జగదాత్రి కేదార్లు అక్క ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా, అక్క ఎప్పుడైనా ఇంతలా భయపడిందా, ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించరు మీరు అని జగదాత్రి కేదార్లు ఇద్దరు వాళ్ళందరినీ అరుస్తూ ఉంటారు. ఇక పదండి చూద్దాం లోపల అని అందరూ ఒకేసారి అనగానే కౌశికి లోపలికి తీసుకెళ్తుంది. భయపడుతున్న కౌశికి మేమున్నామన్నట్టు ధైర్యం ఇస్తూ ఉంటారు దాత్రి కేదార్లు. ఇక ఎక్కడ ఏ రూమ్లో వదినా అని అనగానే ఒక చిన్న రూమ్ని చూపిస్తుంది కౌశికి. ఇక అందులోకి వెళ్ళగానే లైట్లన్నీ ఆన్ అయి ఉంటాయి. ఇక అన్ని కబోర్డ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్లు. ఇక మొత్తం చూడు జగదాత్రి అని కౌశికి అరుస్తుంటుంది. వదిన అని అంటూ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు జగదాత్రి కేదార్లు. కానీ అక్కడ ఏ ఆనవాళ్ళు కానీ మనిషి కానీ కనబడరు వాళ్ళకి. బయటికి వచ్చి ఎవరు లేరు వదిన అని స్లోగానే చెప్పేస్తారు. ఇక చూడండి మళ్ళీ బాత్రూమ్స్ అవి ఇవి అన్నీ చూడండి, బాల్కనీ కూడా చూడండి, లేదంటే అక్కడ చూడలేదు ఇక్కడ చూడలేదు అని వదిన గోల చేస్తుంది. అనగానే తలా ఒక వైపు వెళ్ళి వెతికినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక నిషిక మళ్ళీ వచ్చి వదిన మీకేదో అయింది, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది. ఇక యువరాజ్ కూడా ఇది లాస్ట్ టైం అక్క, నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే కంగారు పడుతుంటే మేము చూడలేం అని అంటూ ఉండగా అసలే లాయర్ బయట ఉన్నాడు, నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే అందరికీ ఏదో తప్పుడు ప్రచారం చేస్తారు అనగానే ఏమంటున్నారు మీరందరూ, నాకేమైనా పిచ్చి పట్టింది అనుకుంటున్నారా అని అరుస్తూ మనిషినైతే ఫీల్ అవ్వగలను, నా నొప్పిని బాధని నేనైతే ఫీల్ అవ్వలేను కదా అని అంటూ నా పీక పిసికి చంపేయబోయాడు, ఆ నొప్పిని కూడా నేను ఫీల్ అయ్యానని చెప్తున్నాను అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక లేదక్క, నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే మేం మాత్రం చూడలేం అని అంటూ పద అని నిషికాన్ని తీసుకొని యువరాజ్ బయటికి వెళ్తూ ఉండగా అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. మొత్తానికి కౌశికిని పిచ్చిదాన్ని చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక జగదాత్రి కేదార్లు కౌశికిని ఓదార్చడానికి ట్రై చేస్తుంటారు. నిజంగా సారీ జగదాత్రి, ఈరోజు మీ పేరు పైన ఆస్తి రాయలేకపోయాను అని కౌశికి అంటుండగా, మాకు ఆస్తి కాదక్క, అవి మాకొచ్చినా కూడా మాకు అవి పేపర్స్తోనే సమాధానం అని అంటుంటాడు కేదార్. నిజంగా నేను ఫీల్ అయ్యాను, నా నొప్పిని నేను ఫీల్ అయ్యాను అని
అంటూ ఉంటుంది కౌశికి. మేము కనిపెడదాం వదిన, మీరేం టెన్షన్ పడకండి అని జగదాత్రి కేదార్లు కూడా భరోసా ఇస్తూ ఉంటారు. మరోవైపు గార్డెన్లో వైజయంతి, కాచి, నిషిక, యువరాజ్ ఒక్కొక్కరికి ఐఫై ఇచ్చుకుంటూ మనం అనుకున్నది మొత్తం మీదికి సక్సెస్ చేశాం. ఏ ఆనవాళ్ళు కూడా దొరకకుండా, ఎవరికి అనుమానం రాకుండా మనం అందరం గ్రాండ్గా కౌశికిని పిచ్చిదాన్ని చేసే ప్రయత్నం మొదలుపెట్టాం అని వెకిలిగా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు నలుగురు. ఇక ఇందులో అన్నయ్య గారి పాత్ర కూడా ఉంది, ఆయనని కూడా సెలబ్రేట్ చేసుకొనివ్వండి అంటూ అన్నయ్య అని పిలుస్తుంది వైజయంతి. అక్కడి నుండి పరందామయ్యలాగా ఒకడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతన్ని చూసి యువరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదంతా మామయ్య వల్లే, థ్యాంక్ యూ మామయ్య అని అనేస్తాడు యువరాజ్. ఇక అతను ఎవరో కాదు, పరందామయ్య తమ్ముడు, ట్విన్ బ్రదర్ బాలరామయ్య. అచ్చం పరందామయ్య లాగానే ఉన్నాడు. ఇక థ్యాంక్ యూ మామయ్య అని అంటుండగా ఇదిగో డాక్యుమెంట్స్ అని ఆ విల్లుని కూడా ఇచ్చేస్తాడు ఆయన. ఇక అది చూడగానే నిషిక, వైజయంతి ఇద్దరు చింపేయమనగానే క్రూరంగా నవ్వుతూ చింపేస్తూ ఈ వజ్రపాటి కుటుంబానికి ఒక్కడే వారసుడు యువరాజ్ అని అరుస్తుండగా నిషిక ఆ పేపర్స్ని తీసుకొని చింపి పారేస్తుంది. నా కాళ్ళ దగ్గర ఉన్న జగదాత్రిని నా తల మీద పెట్టాలి అనుకుంటే నేను ఎలా ఊరుకుంటాను అని క్రూరంగా నవ్వుతూ ఉంటుంది. అసలు యువరాజ్, నీ ప్లాన్ గ్రేట్ రా, నీ వల్లే నేను నమ్మగలిగాను, అన్నయ్యలాగా వాళ్ళ తమ్ముడు ఉంటాడని నీకెలా తెలిసింది అని అడుగుతుంటుంది వైజయంతి. ఊరికి వెళ్ళినప్పుడు ఓ ఫొటోస్లలో చూశాను అని అంటూ ఉంటాడు యువరాజ్. అసలు కౌశికికి తెలియకపోవడం కూడా ఆశ్చర్యం అని అంటూ ఉండగా, అసలు నేను మా అన్నయ్య తమ్మున్నని ఎవరికీ తెలీదు, నేను ఇంట్లో ఉండను, మా అన్నయ్య నేను చేసిన తప్పులకి నన్ను ఇంట్లో నుండి వెలివేశాడు అని ఆయన పరందామయ్య గురించి చెప్తూ ఉంటాడు. ఈరోజు టైంకి మామయ్య కరెక్ట్గా మనకి హెల్ప్ చేశారు అని అంటూ ఒక నోట్ల కట్టని ఆయన చేతిలో పెడతాడు యువరాజ్. దగ్గరికి రాకండి, ఇంటికి దూరంగా ఉండండి, కాస్తని రోజులు దూరంగా ఉండండి అని అనగానే అలాగే అంటూ ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వదినని పిచ్చిదాన్ని చేసి కంపెనీ ఇంట్లో నుండి స్థానాన్ని మనం లాక్కొని తీరాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మరోవైపు జగదాత్రి కేదార్లు కూడా అసలు ఏమైంది, ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా పత్రాల మీద సంతకాలు పెడతానన్న యువరాజ్ని గుర్తు తెచ్చుకొని ఇది యువరాజ్ ప్లాన్ అంటావా అని జగదాత్రిని అడుగుతుండగా నాకు కూడా అదే డౌట్గా ఉంది, కానీ అది ఎలా చేశారనే నాకు కూడా డౌట్గా ఉంది. వదిన చెప్పేది అబద్ధం కాదు, మామయ్య గారు చనిపోవడం కూడా అబద్ధం కాదు, రెండు ఒక్కసారి జరగవు. రెండు ఒక్కసారి జరిగాయంటే మామయ్య గారి పోలికలతో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. సురేష్ అన్నయ్యని కనుక్కొని తెలుసుకోవాలి పద అని అంటూ వాళ్ళు అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటారు. సురేష్ని కనుక్కొని పరందామయ్యలాగా వాళ్ళ తమ్ముడు ఉన్నాడని తెలుసుకొని యువరాజ్ ప్లాన్ని జగదాత్రి కేదార్లు తిప్పి కొట్టగలరా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.